హాయ్ ఫ్రెండ్స్, మరి చాలా రోజులుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఈసారి మొత్తం 16,347 పోస్టుల భర్తీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను కసరత్తు చేసే దిశగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సికి ముందే టెట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం టెట్ నిర్వహించకుండా డైరెక్ట్గా టెట్ కమ్ డిఎస్సి నిర్వహించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే టెట్ రాసిన వారి కోసం, అంటే ఆల్రెడీ కొన్ని నెలల క్రితం టెట్ రాసినటువంటి వారి కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని కూడా ఆలోచిస్తోంది. దీని రిజల్ట్స్ కూడా రీసెంట్గా నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. అలాగే ఎగ్జామ్స్ షెడ్యూల్ని కూడా అదే రోజు చెప్పేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. డిసెంబర్ 10లోగా పరీక్ష పాస్ అయిన అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ టెట్ కమ్ డిఎస్సి కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, వీటిలో 80% పోస్టులను లోకల్ వాళ్ళకి కేటాయించాలని, అలాగే 20% పోస్టులను నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోంది. ఇకపోతే డిఎస్సి, ఈ మెగా డిఎస్సి నిర్వహణకు ఎలాంటి సమస్యలు రాకుండా నిర్వహించడానికి అధికారులు, ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విషయం తెలుస్తోంది.